హాయ్ అండి, నేను డాక్టర్ పర్సనటి సుమన్, చిల్డ్రన్ స్పెషలిస్ట్. ఈ మధ్య ఆన్లైన్లో ఇమ్యూనిటీ బూస్టర్ల పేరు మీద తెగ బిజినెస్ చేస్తారు కొంతమంది. పేర్లు చెప్పాను కానీ మన ఫాలోవర్స్ చాలా మంది అడుగుతారు లింక్ పంపి, వీటి సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండయంట, సూపర్ పనిచేస్తానే అని కమెంట్స్లో తెగ చెప్తారు సార్ అందరి. సో పిల్లలకి వేయొచ్చా అని చెప్పేసి అడుగుతారు. ఫస్ట్ ముచ్చట మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే తల్లి పాలు అండ్ వ్యాక్సిన్స్ తప్ప ఇంకేవి కూడా ఇమ్యూనిటీని బూస్ట్ చేయవు. ఆ సిరప్స్ తోటి ఇమ్యూనిటీ బూస్టింగ్ నిజమైతే పోయి ఆ HIV AIDS ఉన్న పేషెంట్లకు వేసి ఇమ్యూనిటీ పెంచి బతికించవచ్చు కదా. పాపం ఇప్పుడు వాళ్ళకి ఇమ్యూనిటీ లేకనే కదా రోగాల పాలవుతారు. అట్లనే ఇంకెన్నో ఇమ్యూనిటీ డెఫిషియన్సీ రోగాలు ఉన్నాయి, వాళ్ళకి వేసి ప్రూవ్ చేయమనండి. ఎందుకు చేస్తలేరు అంటారు, మీరే ఆలోచించండి. అందుకే చెప్పేది, అసలు ఎవరన్నా ఇమ్యూనిటీ బూస్టర్స్ అని ఏదైనా చెప్తే అస్సలు నమ్మకండి. అండ్ నెక్స్ట్ ఇంకో మెయిన్ పాయింట్ ఏంటంటే ఈ ఆన్లైన్లో యాడ్లు వేసుకొని అమ్మేటోళ్ళ దగ్గర అస్సలు కొనకండి. ఎందుకంటే సపోజ్ మీ డాక్టర్ ఒక మెడిసిన్ రాస్తే దానివల్ల ఏదైనా సైడ్ ఎఫెక్ట్లు వస్తే మీరు మళ్ళీ డాక్టర్ దగ్గర పోయి పంచాయతీ పెట్టుకోవచ్చు. అప్పుడు ఆ డాక్టర్ ఆ సైడ్ ఎఫెక్ట్స్ని కంపెనీ వాళ్ళకి నోటీస్ చేస్తారు. దీన్నే పోస్ట్ మార్కెట్ సర్వీలెన్స్ అంటారు. ఇట్లా చేయడం వల్ల ఎన్నో మందుల సైడ్ ఎఫెక్ట్స్ కొత్తవి బయటపడ్డాయి అండ్ కొన్నిటిని మార్కెట్లోకి వచ్చినాక కూడా బ్యాన్ చేసింది. మరి ఆన్లైన్లో కొన్న డ్రాప్స్ వేసినాక ఇట్లనే అయితే ఎవరు చెప్తారు? అది అమ్మేటోడు మీరు కమెంట్ చేస్తే డిలీట్ చేస్తాడు, రెస్పాండ్ కాడు. వాడు అమ్మే ప్రోడక్ట్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయని వాడు వచ్చినా ఒప్పుకోడు. సో ఆన్లైన్లో యాడ్ల కింద సూపర్ పనిచేస్తున్నాయని పనికిరాని కమెంట్లు చూసి కొనేసి మీ పిల్లలకి గిసొండి వేయకండి. అండ్ ఫైనల్గా గుర్తుపెట్టుకోండి, ఎవరన్నా సైడ్ ఎఫెక్ట్లు అస్సలు ఉండయని అంటే వాటికి పోస్ట్ మార్కెట్ సర్వేలెన్స్ ఉండదు కాబట్టి ఏమున్నా బయటపడే అన్నట్టు. అంతేకాకుండా ఒకవేళ నిజంగా సైడ్ ఎఫెక్ట్స్ లేవని ఎవరైనా అంటారంటే దానికి మెయిన్ ఎఫెక్ట్ కూడా ఉండదు అన్నట్టు, అంతే. ఓకే.